హాయ్ స్టూడెంట్స్, ఒక చాలా షాకింగ్ మరియు బాధాకరమైన విషయం అనేది తెలిసింది. దట్ ఈస్ నీట్ ఏఐఆర్ ర్యాంక్ 1, ఆల్ ఇండియా ర్యాంక్ 1 2017 ఎవరైతే స్కోర్ చేశారో ఆ అబ్బాయి చనిపోయారు అనేసి మీరందరూ కూడా వినే ఉంటారు. ఆలోచించండి, ఆల్ ఇండియా ర్యాంక్ 1 రావాలనేసి ఎంతమంది కల మీరు యాజ్ నీట్ స్టూడెంట్స్ మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు దట్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ డ్రీమ్. ఓకే, అండ్ అతను కూడా అదే కలకన్నాడు అండ్ ఈ సక్సీడెడ్ ఇన్ ఇట్. ఇంకా మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ లో చదువుకుంటున్నాడు అతను ఇప్పుడు. ప్రస్తుతానికి ఏం జరిగిందో అయితే మనకు తెలియదు, బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం ఎంతైతే మన ఫిజికల్ హెల్త్ కి మనం ఒళ్ళు బాగాలేదు అంటాం కదా, జలుబు దగ్గు వీటన్నిటికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో మన మెంటల్ హెల్త్ కి మనం అంత ఇంపార్టెన్స్. యాజ్ స్టూడెంట్స్ మా అందరికీ తెలుసు, యాజ్ స్టూడెంట్స్ నేను కూడా ఒక స్టూడెంట్ గా ఉన్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ దట్ యూ గో త్రూ. టీచర్స్ గా లేదంటే పేరెంట్స్ గా మేము ఎప్పుడు మీకు ఎలా చదువుకోవాలి, ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి లైఫ్ లోని, మీరు సాధించేస్తారు, ఓకే, ఇవన్నీ మేము చెప్తాము. కాకపోతే ఎప్పుడైనా మీరు అనుకున్నది జరగలేదు అంటే, ఓకే, మీరు ఏదైతే దేనికోసం అయితే చాలా కష్టపడ్డారు, ఏదైతే మీరు కలలు కన్నారు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగలేదు అంటే వాటితో మీరు ఎలా డీల్ చేయాలి, ఆ ఫెయిల్యూర్ తో మీరు ఎలా డీల్ చేయాలి అనేది మేము చెప్పేసాము. అండ్ దాంట్లో కొంతవరకు తప్పు మాది ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ యాజ్ అ సొసైటీ మన అందరం ఏంటంటే సక్సెస్ఫుల్ అవ్వాలని అనుకుంటామే కానీ సక్సెస్ఫుల్ అవ్వకపోతే దాంతో ఎలా డీల్ చేయాలన్నది మనం ఆలోచించాం. మనం అనుకున్నది అవ్వకపోగానే వి గో ఇన్ టు అ లాట్ ఆఫ్ స్ట్రెస్. మనం చాలా బాధపడిపోతాం, స్ట్రెస్ పడిపోతాం, అండ్ దట్ ఈస్ వెరీ అన్హెల్దీ. ఓకే, మంచిది కాదు అది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ మీరు యాజ్ అ స్టూడెంట్ మీరు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ కి, అండ్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మీరు చాలా ఇంపార్టెంట్, ఫర్ సపోజ్ మీ ప్రిపరేషన్ మీరు అనుకుంటున్నట్టు జరగలేదు అన్న, మీరు అనుకుంటున్నట్లు మీరు ఏవైతే మాక్ టెస్ట్ ఇస్తున్నారన్నా లేదంటే ఫర్ సపోజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నారన్నా, అంతెందుకు నార్మల్ గా కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ఏమైనా టాపిక్స్ అర్థం అయిపోతే యూ మే ఫీల్ లిటిల్ బిట్ స్ట్రెస్, లిటిల్ బిట్ వరీడ్. నేను చదువుతుంది యూస్ఫుల్ అవబోతున్నదా లేదా, ఓకే నేను ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతానా లేదా, నాదే చాలా తక్కువ టైం ఉంది ఎలాగా. సో ఈ ప్రెషర్ అంతా మీ తల మీద బిల్డ్ అవుతుందని ఐ కెన్ కంప్లీట్లీ అగ్రీ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. యాజ్ అ టీచర్ నేను గత 6-7 ఏళ్ళ నా ఎక్స్పీరియన్స్ లో నేనైతే చెప్పగలను దట్ నేను చూసాను చాలా మంది స్టూడెంట్స్ ని, అండ్ స్టూడెంట్స్ అందరూ ఈ పర్టికులర్ ఫేజ్ లో గోత్రు చేస్తారు. కానీ వన్ ఇంపార్టెంట్ పాయింట్ నన్ను, నీట్ అవనండి, ఈఎఫ్సెట్ అవనండి, లేదంటే ఏ ఎగ్జామ్ అవనండి, కాంపిటేటివ్ ఎగ్జామ్, లేదంటే ఫ్యూచర్ లో మీరు ఇంకేదైనా ఎగ్జామ్ రాయబోతున్నారన్న, లైఫ్ లో ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేయబోతున్నారన్న, ఆ పర్టికులర్ ఎగ్జామ్ మాత్రమే మీ జీవితం కాదు, మీకు దాని తర్వాత కూడా బోల్డ్ అంత జీవితం. సక్సెస్ అనేదైనా ఫెయిలియర్ అనేదైనా అది జీవితానికి ఒక భాగం మాత్రమే. ఒక సక్సెస్ వస్తే లైఫ్ లో ఫెయిలియర్ కూడా వస్తుంది. మన సక్సెస్ లో వచ్చినప్పుడు ఎంత సంతోషంగా దాంతో హ్యాపీగా దాంతో డీల్ చేస్తామో, ఫెయిలియర్ ని కూడా మనం అంతే సెన్సిటివ్ గా డీల్ చేయాలి. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫెయిలియర్ ని డీల్ చేయలేమో అప్పుడు ఏమవుతుందంటే రాబోయే సక్సెస్ కోసం మనల్ని మనం ఆపేసుకుంటున్నాం. కంటిన్యూస్ గా లైఫ్ సక్సెస్ఫుల్ గా ఉండదు, కంటిన్యూస్ గా లైఫ్ ఫెయిలియర్ అని కూడా కాదు. సక్సెస్ ఫెయిలియర్ రెండు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, అండ్ దేర్ ఆర్ మైనర్ అండ్ మేజర్ సెట్ బ్యాక్స్ ఇన్ లైఫ్. మనం అనుకున్నదే లైఫ్ లో జరగాలని ఎప్పుడు రూల్ లేదు. ఓకే, మేబీ లైఫ్ లో మీకోసం ఇంకేదో ఉన్నదేమో, మీకోసం ప్లానింగ్ ఉందేమో. అండ్ నేను మీకు ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు మీరు అనుకుంటారు సార్ మీరు ఈజీగా మీకు చెప్పడం అంటారు, కానీ లేదు నాన్న, నేను నిజం చెప్తున్నాను. మీ కళ నీట్ క్లియర్ చేసుకోవడం అయినా ఏ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవడం అయి ఉండొచ్చు, అండ్ మీరు ఎంబీబీఎస్ చేద్దాం అని అనుకుంటుండొచ్చు, అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ ఓకే. బట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దట్ అవి అయినా అవ్వకపోయినా కూడా మీరు మీ వ్యక్తిత్వం వదులుకోకూడదు, మీరు మీ హ్యాపీనెస్ వదులుకోకూడదు లైఫ్ లో. మీ సంతోషాన్ని మీరు దూరం చేసుకోకూడదు ఏదో ఎగ్జామ్ మీరు క్లియర్ చేయలేకపోయారు. ఓకే, ఆర్ ఈవెన్ డ్యూరింగ్ ద ప్రిపరేషన్ యూ షుడ్ నాట్ లెట్ గో ఆఫ్ యువర్ హ్యాపీనెస్. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీకు నిజంగా చాలా బాధగా ఉంది, స్ట్రెస్ గా ఉన్నది, పిచ్చెక్కుతున్నది, అంటే చాలా స్ట్రెస్ గా ఉన్నారు అంటే సో ఎవరితో అయినా మాట్లాడండి, షేర్ చేయండి. మీకున్న బాధ ఏదైతే ఉందో, మీకు స్ట్రెస్ ఏదైతే ఉందో షేర్ చేయండి. షేర్ చేస్తేనే కొంచెం తగ్గుతుంది. మీ పేరెంట్స్ తో అయినా అవ్వచ్చు, మీ సిబ్లింగ్స్ తో అయినా అవ్వచ్చు, మీ చెల్లైనా, మీ అక్కేనా, అన్నేనా, తమ్ముడైనా, ఓకే, ఆర్ మీ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, ఆర్ అదర్వైజ్ మీతో మీరు ఇలా చెప్పుకోండి దట్ యు ఆర్ బెటర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి బెటర్. మీరు ఎంతైతే కష్టపడుతున్నారో అంత కష్టపడుతుంది చాలా బాగా కష్టపడుతున్నారు. ఓకే, అండ్ యూఆర్ డూయింగ్ రియలీ వెల్. ఓకే, సో ప్లీజ్ డోంట్ సెల్ఫ్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్. చాలా మంది స్టూడెంట్స్ నేను ఇప్పుడేదో చెప్తాను, సెల్ఫ్ క్రిటిసిజం చాలా ఎక్కువ చేస్తారు. అయ్యో నా వల్ల కాదు, లేదంటే నేనే సరిగ్గా చదవట్లేదేమో. లేదు నాన్న, మీరు కష్టపడుతున్నారు, తప్పేమీ లేదు అందులోని. స్ట్రెస్ ఫీల్ అవడంలో తప్పేమీ లేదు, కానీ స్ట్రెస్ ని హ్యాండిల్ సరిగ్గా చేయకపోవడంలోనే తప్పు. ఓకే, సో ఇట్స్ ఓకే టు బి స్ట్రెస్ఫుల్, బట్ ఆల్సో లెర్న్ టు హ్యాండిల్ ద స్ట్రెస్. స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఓకే, చూడండి, లైఫ్ లో అల్టిమేట్ గా మీరు ఏంటి అనుకుంటున్నారు? మీరు డాక్టర్ అవుదామన్నా ఏదో అనుకున్నా సంతోషంగా ఉండాలనే కదా, హ్యాపీగా ఉండాలనే కదా. జీవితంలో మనం తలనొప్పులు, సాడ్నెస్ అవన్నీ వస్తున్నా కూడా అల్టిమేట్ గా మనం సంతోషంగా ఉండాలనుకుంటున్నామా లేదా? సో ఆఫ్ కోర్స్ ప్రాబ్లమ్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, వాటిని డీల్ చేయడం నేర్చుకున్నాం అనుకోండి, లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. అవునా కదా? సో అదే మీరు కూడా చేయాల్సిన పని. ఓకే, అండ్ దిస్ ఇస్ అ స్మాల్ మెసేజ్ దట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ, దట్
ఇన్ దిస్ జర్నీ ఆఫ్ ప్రిపరేషన్ వీఆర్ ఆల్వేస్ విత్ యూ యాజ్ వేదాంతో అనండి, లేదంటే యాజ్ అ ఛానల్ అనండి, లేదంటే యాజ్ అ టీచర్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఓకే. అండ్ యాజ్ టీచర్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యాజ్ అ టీచర్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే. మిమ్మల్ని మీ దగ్గర మీలో మీరు ఎప్పుడు ఓడిపోకండి. ఓకే. మీరు మిగతా వాళ్ళు మీరు ఓడిపోయారన్నా గెలిచారన్నది నేను అనవసరం. మీరు ఎప్పుడు మీ 100% ఎఫర్ట్ ఇచ్చారు, లేదంటే ఇచ్చిన ఎఫర్ట్ మీ 100% తో మీరు ఇచ్చారు అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే. అది మీకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఓకే తక్కువ చేసుకోకండి. ఓకే. మిమ్మల్ని మీరు సరిపెట్టుకోవాలి, సరిదిద్దుకోవాలి. అది మీ ఓకే. అది అన్నమాట. సో ఇఫ్ యు ఆర్ దట్ స్ట్రాంగ్, నథింగ్ కెన్ స్టాప్ యూ. అండ్ ఇఫ్ యు ఆర్ దట్ స్ట్రాంగ్, ఈవెన్ ద ఫెయిలియర్ కెనాట్ స్టాప్ యూ. ఓకే. అండ్ ఫైనలీ ఈ మీరందరూ ధోని గురించి తెలుసు మీ అందరికి. అండ్ ధోని రీసెంట్ గా ధోని అన్నారు దట్ ఫేస్ ద ఫెయిలియర్ అంటిల్ ద ఫెయిలియర్ ఫెయిల్స్ టు ఫేస్, అండ్ దట్ ఈస్ హిస్ కొటేషన్. ఓకే. ఏదైతే ఇక్కడ ఉందో ఓకే అది అన్నమాట. సో యు నో హౌ హీస్. ఓకే. ధోని ఆడిన అన్ని మ్యాచెస్ అతను చాలా బాగా ఆడేలేదు, లేదంటే అన్ని మ్యాచెస్ గెలవలేదు. కానీ అతన్ని మీరు ఎప్పుడు కూడా చూస్తారు ఒక మంచి మనిషిలాగా, ఒక ఇన్స్పిరేషన్ గా మనం చూస్తాం. ఎందుకంటే హీ లెర్న్ హౌ టు హ్యాండిల్ హిస్ ఫెయిలియర్స్. హీ లెర్న్ టు హ్యాండిల్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ టుగెదర్. అది అన్నమాట. సో విత్ దాట్ నేను ఈ సెషన్ ఇంకా ఇంతతో ఆపేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ నాన్న ఫర్ లిస్నింగ్ టు మీ. అండ్ ప్లీజ్ రియల్లీ ఓకే టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బాగా చదువుకోండి. కాకపోతే మీ హెల్త్ కి ఎక్స్పెన్స్ మీద కాదు, మీ హెల్త్ శ్రద్ధలో పెట్టుకుంటూ చదువుకోండి. ఓకేనా? దట్స్ ఇట్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్. అండ్ అంతే నాన్న, ఇంకేంటి.